హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. 30,000కి పైగానే జీతం పొందొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా డైలీ మనం డిస్కస్ చేస్తున్నాము. మీకు ఖచ్చితంగా ఉపయోగపడే నోటిఫికేషన్స్ కాబట్టి లైక్ చేయడంలో ఎటువంటి తప్పు అయితే లేదు. లైక్ చేసేసి వీడియోని అయితే చివరి వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక డీటెయిల్స్ అనేవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నుంచి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పర్వాలేదు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మరి వీటికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి గైస్. మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు పెట్టుకోవచ్చు. బార్బర్ జాబ్స్ ఉన్నాయి, హాస్పిటల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి, అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ జాబ్స్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి, ఆర్టిస్ట్ జాబ్స్ ఉన్నాయి, లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, అలాగే ఈఈజీ టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. వేకెన్సీస్ పక్కనే కనిపిస్తున్నాయి. ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటో కనిపిస్తున్నాయి. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ మనకు కొన్ని జాబ్స్కి 35, 30, 27 ఈ విధంగా అయితే ఉన్నాయి. మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పక్కన మనకి ఇచ్చారనమాట. అయితే ఇందులో మనకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి జాబ్స్ ఏంటంటే గ్రూప్ సి లెవెల్ జాబ్స్ అనమాట. చూడండి, గ్రూప్ సి వీటికి తక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి వీటిని మనం ఫోకస్ చేస్తున్నాము. సో ఏవైతే గ్రూప్ బి జాబ్స్ ఉన్నాయో వాటికి కాస్త ఎక్కువ క్వాలిఫికేషన్ కావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో 1 by 1 మనం క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం. అది కూడా ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేనటువంటి జాబ్స్ గురించి మాత్రం మనం డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగా మనకు హాస్పిటల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఏ విధమైన ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నాట్ అప్లికేబుల్ అంటే ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. తర్వాత జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్కి బ్యాచిలర్స్ డిగ్రీ మీకు కావాల్సి ఉంటుంది. అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, 6 months ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ, లేదంటే మీకు స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్లో టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ ఇంగ్లీష్లో టైపింగ్ అయితే 35 words per minute అయితే మీకు టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కావాలి. ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పి మెన్షన్ చేస్తూ ఉన్నారు, గమనించాలి. సో దీంతో పాటు ఇంకా మనం చూసుకున్నట్లయితే మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ చేస్తే కనుక అప్లై చేసుకోండి. మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఏ విధమైన ఎక్స్పీరియన్స్ అయితే లేదు, అవసరం అయితే లేదనమాట. సో స్టెనోగ్రాఫర్ సంబంధించి కూడా ఏ విధమైన ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు. సో మీకు స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అయితే కావాలి. రిమైనింగ్ వాటికి ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మిగతావి మనమైతే చెక్ చేయట్లేదు. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాటికి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? సో కొన్ని జాబ్స్కి ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు February 3rd నుంచి March 4th వరకు కూడా పెట్టుకోవచ్చు. మీకు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది April లేదా May 2026లో ఉంటుంది. రిజల్ట్స్ అనేవి మనకు May 2026 నుంచి అయితే వస్తాయి. సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి May లేదా Juneలో వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్నీ కూడా June 2026లో వస్తుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఉన్నారు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనం గ్రూప్ సి లెవెల్ జాబ్స్కి అప్లై చేస్తున్నాం కాబట్టి 885 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 590 రూపీస్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది, ఫ్రీగానే అప్లై చేయొచ్చు. ఓకేనా? సో వీటికి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకునే క్యాండిడేట్స్ అందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది వీళ్ళది. అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. March 4th వరకు టైం ఉంది. అది కూడా ఈవినింగ్ 4:30 PM. అప్పటి వరకు మీరు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే పెట్టుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 yearsతో పాటు ఒకవేళ మీకు క్యాస్ట్ ఉంటే కనుక క్యాస్ట్ రిలాక్సేషన్ కూడా మీరైతే అడిషనల్ యాడ్ ఆన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, గమనించాలి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరులో ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి రాయాల్సిందే. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 చూసుకుంటే MCQ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇంగ్లీష్లోనే పేపర్ అయితే ఉంటుంది, గమనించాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు 1 మార్క్. నెగిటివ్ వచ్చేసరికి 0.25 అంటే 1/4 అనమాట. 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే 4 క్వశ్చన్స్ అనేవి మిస్టేక్ చేసినట్లయితే 1 మార్క్ అనేది మీకు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాపర్గా ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళకేమో 40% రావాలి కనీసం. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సేమ్ అంతే. ఓబీసీ వాళ్ళకి 35% రావాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30% రావాలి. తర్వాత స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీకు స్కిల్ టెస్ట్ అలాగే ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ మనకు ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు టైపింగ్ స్కిల్స్ ఉంటాయి. స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా జాబ్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేయండి. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చెక్అవుట్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూటిలైజ్ చేసుకో.